డీమార్ట్ అనగానే ఆఫర్లే గుర్తొస్తాయి అందరికి, కానీ అక్కడ జరిగే మోసాలు ఎవరికి తెలియదు. మీరే చూడండి ఈ వీడియో. వీడియో పెడతాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు కప్ నూడిల్స్ కొనడానికి వచ్చాం ఇక్కడికి. డీమార్ట్ గురించి వచ్చాం స్టాక్ కొనడానికి. కానీ ఇక్కడ ఆఫర్ ఉండేవి, ఫుల్ కప్పులు ఉండేవి ఇందులోని. ఇక్కడ చూడండి ఆఫర్, ఇక్కడ 1+1 ఆఫర్ చూసి నేను కొన్నాను. ఇదిగో 1+1 అని ఉండేవి నేను చూసే కొన్నాను. బిల్లింగ్ తీసుకున్నాను, బిల్లింగ్ వేయించాను, బయటకు వెళ్ళిపోయాను నేను ఈ 2 కప్పులు పట్టుకొని. తీరాడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ 1+1 ఆఫర్ అయితే పోలేదు మనకి. వచ్చేసరికి ఫ్లేవర్స్ 2 ఫ్లేవర్స్ తీసుకున్నావా? 2 ఫ్లేవర్లు ఉన్నాయి. అడిగితే ఆ ఫ్లేవర్ లేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే నేను తీసుకున్న ఫ్లేవర్కి ఉంది. మొత్తం 3 రకాలు ఉంటాయి ఇందులో. వీళ్ళ దగ్గర 3 రకాలకి ఆఫర్ ఉంది. వీళ్ళు నాకు ఇవ్వలేదు ఆఫర్. అడిగితే ఏమన్నా తెలుసా, ఆఫర్ అప్లై అవ్వలేదని చెప్పి స్టాక్ అంతా తీసుకెళ్లి అక్కడ చూడండి అక్కడ పెట్టారు. స్టాక్ అంతా అక్కడ పెట్టి రేట్లు ఇప్పుడు మార్చారు మొత్తం అంతా. జనాల బిల్లులు చూడరు కదా అని, జనాల బిల్లులు చూడరండి. అక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. మీకు కూడా ఎటువంటి జరిగితే చెప్పండి. యాక్చువల్లీ అయితే ప్రైస్ 1+1 ఆఫర్ అంటే 40 రూపీస్ 20 రూపీస్ రావాలి. నాకు బిల్లింగ్ లో 30 రూపీస్ చేశారు. ఏంటని అడిగితే ఆఫర్ పోయిందని ఇప్పుడు బిల్లు తీసి ఇక్కడ పెట్టారనమాట. నిసిన్ కప్పు 30 రూపాయలు. ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వీళ్ళకి ఈ రోజు మామూలు చెక్కిడు వీళ్ళందరికీ. సంఘటన మొత్తం శీలానగర్ డీమార్ట్ అనమాట. కొత్తగా ఓపెన్ చేశారు శీలానగర్ది. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి మోసం చేసే వాళ్ళని ఏం చేద్దాము?